యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి అండ్ దిస్ ఈస్ సునీల్. సో మనం ఆల్రెడీ సిరీస్లో ఉన్నాము. ఏబిసిడి 4 టైప్స్ ఆఫ్ ట్రిక్స్ చెప్పాను. సో మీకు ఏ టైప్ సెట్ అవుతే ఆ టైప్, దీంట్లో 70+ మార్క్స్ వచ్చుకోవచ్చు. ఆ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. మనము పేపర్స్లో చేస్తున్నాం, లైవ్గా మాక్ టెస్ట్లు రాస్తున్నాము. సో ఇలాంటి సిరీస్ చాలా ఉన్నాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా చేస్తున్నాము. మరి అవి కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు మీరు వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏ పేపర్ కావాలో చెప్పండి. అండ్ మీరు ఇచ్చే లైక్స్ బట్టి మా యొక్క టెస్ట్ సిరీస్ అండ్ కంటిన్యూషన్ ఉంటుంది. సో ఎంత ఎక్కువ లైక్స్ ఉంటే మేమంతా ఇంట్రెస్ట్తో మీకు ఇంకొన్ని వీడియోస్ అందించడం కదా ట్రై చేస్తాం ఖచ్చితంగా. సో ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ 1 అవర్లోనే మనం 1000 లైక్స్ అనుకుంటున్నాము. సో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను స్టూడెంట్స్. ఓకే, కాలేజ్ దోస్త్ సంబంధించి ఇది మీకు వాట్సాప్ త్రూ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. ఫస్ట్ మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ కాలేజ్ నేమ్ ఏదైతుందో అది ఎంటర్ చేయండి. నేను ఆర్ఎస్ అకాడమీ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయండి. పీసీ అయితే ఎంపీసీ, బైపీసీ మీరు ఏది ఉంటే అది క్లిక్ చేయండి. మనం ఏపీ అనుకుందాం. సో ఏపీ సంబంధించి మనం మెయిన్ క్లిక్ చేసుకోవాలి. ఏపీని క్లిక్ చేస్తున్నాను. ఏ హ్యాండ్ నోట్స్ కావాలి, మీకు ఇంపార్టెంట్ నోట్స్ కావాలా చూడండి. ఏపీ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలా, ప్రతిది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా వస్తుంది. లింక్ కింద ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి స్టూడెంట్స్. సో మనం 2023 మనం చేస్తున్నాము. అయితే కామెంట్ సెక్షన్లో 22 కూడా చేయండి సార్ అని అడిగారు. కాబట్టి 22లోకి వెళ్దాం స్టూడెంట్స్, రైట్? సో అలాగే మీకు ఇంకేమైనా కావాలి, పర్టికులర్ షిఫ్ట్, పర్టికులర్ ఇయర్ అంటే మెన్షన్ చేయండి. ఎక్కువ మంది ఏ ఇయర్ ఏ షిఫ్ట్ అడిగితే అది మేము అందించడానికి ట్రై చేస్తాం. సో రైట్, లర్న్ టెస్ట్లోకి వెళ్తున్నాము, రైట్? సో దీంట్లో సో మన ట్రిక్ వచ్చేసి చాలా మట్టికి చాలామంది ఆర్డ్లోనే ఆప్షన్ ఉంటుంది సార్, లేకపోతే సేమిట్లో ఆన్సర్ ఉండట్లేదు అని అంటున్నారు. సో మన ట్రిక్ అయితే 100కి 100% సక్సెస్ అవ్వదు. ఒక 70% దాకా సక్సెస్ రేట్ ఛాన్స్ ఉంటుంది. అంటే మన ట్రిక్ వాడుకుని 50% అనుకుందాం, 160 మార్క్స్కి 80 మార్క్స్ గెయిన్ చేయొచ్చు మీరు, రైట్? అంటే 50% సక్సెస్ అవుతున్నాయి, మంచి ర్యాంక్ వస్తుంది స్టూడెంట్స్, అర్థం చేసుకోండి. ఇంకా వర్కౌట్ చేయండి, ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో అర్థమైంది అనుకుంటాం. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెస్ట్గా వాడడం తెలుస్తుంది. డిఫరెంట్గా ఉన్న, ఆడ్గా ఉన్నది ఐడెంటిఫై చేయడం ముఖ్యం. దానికోసం మీరు ప్రాక్టీస్ చేయాలి నెంబర్ ఆఫ్ పేపర్స్. సో కొన్నిసార్లు ఆడిట్లో ఆన్సర్ ఉంటుంది, కొన్నిసార్లు సేమ్ ఇట్లో ఆన్సర్ ఉండకపోవచ్చు. కానీ మనం చెప్పేది అంటే మోస్ట్ ఆఫన్గా ఒక 10లో 7 కరెక్ట్ అవుతాయి. సో అలా కాదు, 10కి 5 కరెక్ట్ అయినా మీకు 80 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. మనకి ఆల్రెడీ మనం సునీల్ సార్ చెప్పారు మీకు. సో బోత్ ది స్టేట్మెంట్స్ అంటే మనకి అసర్షన్ అండ్ రీజనింగ్ ఉన్నప్పుడు ఏబి 2 ట్రూ ఉంటాయి అని పెట్టుకోమని చెప్పాం కదా, దాంట్లో 70% ఛాన్స్ ఉంది. స్టేట్మెంట్స్ కానీ ఎజర్షన్, రీజన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 లేదా ఎజర్షన్, రీజన్ అలాంటి అన్నిట్లో కూడా బోత్ ది స్టేట్మెంట్స్ అన్నది కొంచెం ఎక్కువ ప్రిఫరబుల్. సో అలా చూసుకుంటే ఇది మనకు బోత్ ది స్టేట్మెంట్ లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది ఉంది. ఇది కూడా అన్నిట్లో వస్తుందని రూల్ ఏం లేదు మనకి. సో ఈ 2 బోత్ స్టేట్మెంట్స్ ట్రూ అని చెప్పాం కదా నీకు. బోత్ స్టేట్మెంట్ ట్రూ అనా? ట్రూట్లో ఫాల్స్ ఇట్లో ఉంటుంది. అందుకే ఈ 2 ఓట్లు ఉండొచ్చు అనొచ్చే అయిపోద్ది. ఎగ్జాక్ట్గా చెప్పకుండా అట్లా అంటున్నావా? సో 2023 పేపర్ మనం చేసాం కాబట్టి ఇప్పుడు 22 పేపర్ అడుగుతున్నాం కాబట్టి 22లోకి వెళ్దాము. సో 22లో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, సో గమనించండి, మనం చేసే ట్రిక్ ఏతుందో 70% దాకా సక్సెస్ ఉంటుంది. అది కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే. సో అట్లీస్ట్ 50% సక్సెస్ అయినా సరే, అంటే 160 క్వశ్చన్స్కి 50% ఎంత, 80 మార్క్స్ ఈజీగా వస్తాయి. కాబట్టి ఇంకా ప్రాక్టీస్ చేయండి, ఇంకా మోర్ మార్క్స్ సాధించవచ్చు స్టూడెంట్స్. ప్రాక్టీస్ మెయిన్, ఎందుకంటే ఆర్డ్లు గుర్తుపట్టాలి అండ్ సిమిలర్లో ఆన్సర్ ఉంటుంది. కొన్నిసార్లు ఆడిట్లోనే ఆన్సర్ ఉంటుంది, సిమిలర్లో ఆన్సరే ఉండకపోవచ్చు. సో బట్ 70% సక్సెస్ రేట్ ఉంది స్టూడెంట్స్. కాబట్టి మీరు ఎంత బాగా ఇవి చిట్ కోడ్స్ ముందుగానే అప్లై చేస్తూ దాంట్లో ట్రైన్ అప్ అవుతే మీకు అంత వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే బేసిక్స్ కోసం ఖచ్చితంగా మన క్లాసెస్ చూడండి. కనీసం ప్రాక్టీస్ చేయలేకపోయినా సో మీకోసం అరౌండ్ 100 క్లాసెస్ దాకా ఉన్నాయి, ఆ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్, అవి చూడండి. అండ్ చీట్ కోడ్ సంబంధించి కూడా సిరీస్ కింద ఉంది, 2 ఉన్నాయి. సో 2 చూడండి. సో అప్పుడు మీకు బెస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ క్వశ్చన్. సో సునీల్ సార్ ఆల్రెడీ చెప్పారు, మన ప్రీవియస్ ఇయర్స్ సంబంధించిన వీడియోస్ చూడండి అండ్ సిరీస్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనకి ఏబి
అంటే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఉన్నప్పుడు లేదా ఎజర్షన్ రీజన్ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫన్గా బోత్ స్టేట్మెంట్స్ అన్నది అంటే ట్రూ అని కానీ ఫాల్స్ అని కానీ మోస్ట్ ఆఫన్గా ట్రూ సక్సెస్ అవుతాయి. సో మనకి ఇక్కడ సిడిలో ఆన్సర్ ఉండే అవకాశం ఉంది. మోస్ట్ ఆఫన్గా బోత్ స్టేట్మెంట్స్లోనే ఉంటుంది ఆన్సర్ అండ్ ట్రూలో ఎక్కువ ఆన్సర్ ఉంటుంది. కాబట్టి మనకి ఈ రెండిట్లోనే ఎందుకు ఆన్సర్ ఉంటుంది అంటే సో మనకి మ్యాక్సిమం సక్సెస్ రేట్ మ్యాక్సిమం వెళ్తున్నాం స్టూడెంట్స్, అది గమనించండి. ఓకే, కొన్నిసార్లు స్టేట్మెంట్ 1 ట్రూ, అదే స్టేట్మెంట్ 2 కూడా ఉండొచ్చు. ఓకే, కానీ 10లో 70 to 80% బోత్ స్టేట్మెంట్స్లోనే ఆన్సర్ ఉంటుంది. కాబట్టి మేము రాంగ్ ఆన్సర్ మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఆప్షన్ ఏ బిలో అయితే ఆన్సర్ ఉండదు కాబట్టి దాని వైపే మనం క్లిక్ చేస్తున్నాం. సో చూడండి సిడిలో ఉంది. సో మనము ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రడక్షన్ చీట్ కోడ్ ఇంట్రడక్షన్లో చెప్పడం జరిగింది. ఈ పాయింట్ మీరు కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి అవన్నీ చూస్తే మీకు ఒక లెక్క అర్థమవుతుంది. సో సిరీస్ ఫాలో చేస్తున్న వాళ్ళకి బెటర్ రిజల్ట్ ఉంటుంది. సిరీస్ ఫాలో చేయండి, సిరీస్ చూడని వాళ్ళు వెళ్ళండి చూడండి. ఓకే, సో ఇలాంటి మ్యాచింగ్స్ ఉన్నప్పుడు ఎలాంటి ట్రిక్ వాడాలి గమనించండి, చెప్పే ట్రిక్ మీరు ఆలోచించండి. చూసుకుంటే మనకి చూడండి 5 4 ఇక్కడ 5 4 చూడండి, ఏకి ఏముంది 4 ఉంది, బీకి 5 ఉంది, ఇక్కడ రెండు సిమిలర్గా ఉన్నాయి. ఇలాంటి వీటిలో మనకి ఆప్షన్ ఉంటుంది స్టూడెంట్స్, ఇవి వేరుగా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో రాంగ్. దీంట్లో మనకి ఆన్సర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఏకి బీకి అసలు సంబంధం లేదు, డిఫరెంట్గా ఉన్నాయి. కానీ సి అండ్ డికి చాలా దగ్గరికి సంబంధం ఉంది కాబట్టి సి అండ్ డిలో మన ఆన్సర్ ఉంటుంది. సో ఆప్షన్ ఏని క్లిక్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది రాంగ్ ఆప్షన్ కాబట్టి మనం రాంగ్ ఆప్షన్ క్లిక్ చేస్తాం స్టూడెంట్స్, మన సిరీస్ అలానే వెళ్తుంది. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా ఎప్పుడైతే మనం ఎంసీక్యూస్ని కాస్త ట్రూ ఆఫ్ ఫాల్స్లోకి మలుచుకోగలుగుతామో మనకి ప్రాబిలిటీ ఆఫ్ కరెక్టింగ్ అన్నది 50 to 60% అవుతుంది. సో ఎక్కువ గెస్ చేసే అవకాశం ఉంటుంది. సో చూడండి ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక గమనించండి, మనకి ఇక్కడ 4 3 సేమ్ ఉన్నాయి, 4 3 సేమ్ కనిపిస్తున్నాయి. ఇది డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉంది. సో ఆప్షన్ ఏ బిలోనే మన ఆన్సర్ ఉంటుంది, సి అండ్ డిలో ఆన్సర్ ఉండదు. కాబట్టి మన సిరీస్ వైజ్గా మనం ఉండని ఆప్షన్ రాంగ్ ఆప్షన్ క్లిక్ చేస్తాం, సిని క్లిక్ చేసుకుందాం. సో వ్యాలిడేట్ చేద్దాం. సో ఆప్షన్ ఏలో మన ఆన్సర్ ఉంది కాబట్టి మీకు అర్థమైంది కదా. సో సెకండ్కి ఏది అప్లై చేసాము, థర్డ్ దానికి కూడా మనం అదే అప్లై చేసాము. సో మోస్ట్ ఆఫన్గా ఇది 70 to 80% అండ్ 10లో ఇది అప్లై చేసి 7 to 8 కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనము వరుసగా వెళ్తున్నాం స్టూడెంట్, గమనించండి అక్కడక్కడ వెళ్ళట్లేదు, ప్రతి సమ్మును చేస్తున్నాము, ఎక్కడ స్కిప్ చేయట్లేదు, ఆర్డర్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఏదైతే వెసులుబాటులుగా మిగతా వాళ్ళు మనది కాపీ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా చూపించలేరు కాబట్టి ఎక్కడైతే కంఫర్ట్ ఉందో అవి సెలెక్ట్ చేసుకుంటారు. మనం అలా కాదు, ఆర్డర్గా చూపించుకుంటూ వస్తున్నాం. రైట్. సో ఇలాంటి క్వశ్చన్లో చూడండి -5 అనేది మనకి ఆర్డ్గా కనిపిస్తుంది, ఎందుకు మైనస్ వాల్యూ మాత్రం ఆర్డ్ కనిపిస్తుంది, మిగతా అవన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. చూడండి ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఆప్షన్ బి మాత్రం నెగిటివ్లో ఉంది, అంటే ఇది ఆడ్, ఇది అయ్యే ఛాన్సే లేదు, పక్కకి పెట్టేసేయండి. ఇంకోటి ఈ 3 అనేది 6 అనేది నియర్గా ఉంది, ఇది బాగా ఫార్ అవే ఉంది. ఫార్ అవే వాల్యూస్ మాత్రం మనం పెట్టుకోవద్దు, అంటే హై వాల్యూ మనం అసలు ముట్టుకోవద్దు. సో మనకి ఆప్షన్ ఏలో కానీ ఆప్షన్ డిలో కానీ ఆన్సర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది, అస్సలు ఛాన్సే లేనిది ఇది. సో ఏదైతే అస్సలు ఛాన్స్ లేదో దానికి మనం క్లిక్ చేస్తూ వ్యాలిడేట్ చేస్తాము. సో తెలిసిందే కదా. సో ఎందుకంటే ఈ -5 డిఫరెంట్గా ఉంది, ఆడ్గా ఉంది మిగతా వాటితో పోల్చుకుంటే. ఓకే, వ్యాలిడేట్ చేస్తే సో ఆప్షన్ ఏలో మన ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ సో 5th క్వశ్చన్ చూడండి. 8 1/8 1/8 1/2 2 రెండు ఒకలాగా, అంటే లైక్ ఆప్షన్ ఏ అండ్ బి ఒకలాగాను, సి అండ్ డి ఒకలాగాను ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే బి అండ్ సిలోకి వెళ్ళాలి. అంటే బిఎన్సీఏ ఎలానే కాదు, మీ ఇష్టం, మీరు బిఎన్సీ పెట్టుకుంటారా పెట్టుకోండి, ఇలాంటి ఆప్షన్స్ అన్నిటికీ బిఎన్సీ పెట్టుకోండి, లేదా ఆప్షన్ బి మాత్రం పెట్టుకుంటారని పెట్టుకోండి, లేదా ఏడీ పెట్టుకుంటారని పెట్టుకోండి, లేకపోతే ఏదైనా ఒక ఆప్షన్ పెట్టుకుంటారా పెట్టుకోండి. అలాంటి చీట్ కోడ్ కావాలంటే కూడా ఏబిసిడి చీట్ కోడ్ చేసాం, కింద డిస్క్రిప్షన్లో ఉంది. మనం చేసినట్టుగా ఎవరు చేయలేదు, అంత డీటెయిల్గా చేశాను, చూడండి. ఓకే, సో ఇలాంటి విషయాలు మనం ఏ కానీ డి కానీ లేదా బి కానీ సి కానీ పెట్టుకోండి. మోస్ట్ ఆఫర్ బీసీలో ఉంటుంది కాబట్టి మనం ఏ అని క్లిక్ చేసుకుంటున్నాము, అది రాంగ్ ఆన్సర్. ఇది రాంగ్ ఆన్సర్, ఇది 8 ఉండే అవకాశం లేదు, బి అండ్ సిలోనే ఉండే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మనం వ్యాలిడేట్ చేస్తున్నాం. సో ఓకే, మనం అనుకుంది కాదు, కానీ అలా చెప్పాను కదా ఆల్రెడీ, కొన్నిట్లకి సూట్ కాదు. సో మనం బి అండ్ సిలో ఉంటుంది అనుకున్నాం,
కానీ ఇక్కడ ఆప్షన్ అన్ని ఏలో అన్ని ఉంది. క్వశ్చన్స్కి రానప్పుడు మనం బిఎన్సీకి వెళ్తాం. అది మన వైజ్గా ఏంటంటే ఏదైనా ఆన్సర్ ఎస్టిమేట్ చేయలేకపోతే బిఎన్సీనే మనం సెలెక్ట్ చేసుకుంటాం, కానీ ఇక్కడ సెట్ కాలేదు. మీరు కావాలంటే సిడి పెట్టుకోండి, కావాలంటే ఏబి పెట్టుకోండి, మీ ఇష్టం. మీ ఇష్టం, ఒకటి మాత్రం పెట్టుకుని అలానే వెళ్ళండి. మనకి 10 ఇలా అప్లై చేస్తే 7 దాకా కరెక్ట్ అవుతాయి, ఒక 3 తప్పే అవకాశం ఉంటుంది. ఆ అకౌంట్లోకి ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్. సో దీంట్లో చూసుకుంటే మనకి చూడండి కింద ఇది 2 సేమ్ కనిపిస్తున్నాయి. సో ఇది టోటల్ డిఫరెంట్గా ఉంది, కుదరదు. ఇది టోటల్ డిఫరెంట్గా ఉంది, కుదరదు. సో ఆప్షన్ సి కానీ డి కానీ ఉంటుంది. సో మనం ఆప్షన్ ఏ అసలు ఉండే అవకాశం లేదు, దాన్ని క్లిక్ చేసుకుంటున్నాం. అసలు ఇది తప్పిది, దాన్ని క్లిక్ చేస్తున్నాం. చూడండి సి డిలో ఉంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో సి డిలో సిమిలర్గా ఉంది, 3535, అందుకోసం సిడిని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పొరపాటున క్లిక్ అయిపోయింది. రైట్, చూడండి సిమిలర్లో ఆన్సర్ ఉంది 2 - 2. ఇది రాంగ్ క్లిక్ అయిపోయింది. 2లోని -2 ఆబ్వియస్లీ అంతే కదా. 0 అనేది ఆడ్, ఇది బాగా హై వాల్యూ వెళ్ళం అసలు. 2 - 2 అనేది సిమిలర్గా ఉంది కాబట్టి దీంట్లో ఆన్సర్ ఉంటుంది. ఇది పొరపాటున క్లిక్ అయిన స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేద్దాం. ఇంకొక క్వశ్చన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం, నథింగ్ టు వరీ. ఓకే రైట్, 8th క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో దీంట్లో ఏదో అడుగుంది. సో ఉన్న వాటిలో ఇది ఆప్షన్ 3/2 అన్నది మనకి డిఫరెంట్గా ఉంది. అన్నిట్లో సైన్లు కాస్ట్లు ఉన్నాయి. ఇది డిఫరెంట్గా ఉంది, ఇది ఆడ్, పక్కన పెట్టేసేయండి. ఇంకా మిగతా మూడిట్లో ఏ సిమిలర్గా ఉందంటే చూడండి, ఇది కాస్ కనిపిస్తుంది. ఈ సైన్ డిఫరెంట్గా ఉంది, ఈ సైన్ వాల్యూ డిఫరెంట్గా ఉంది, వద్దు. అలా ఆప్షన్ బిలో కానీ అండ్ డిలో కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి స్టూడెంట్స్. సో అస్సలు ఛాన్స్ లేని దాని వైపు మనం క్లిక్ చేస్తున్నాము. సో ఆప్షన్ ఏ అయితే సమస్య లేదు అసలు. సో వ్యాలిడేట్ చేస్తే సో డి ఉంది. సో మనం ఏమనుకున్నాం, బి కానీ డి కానీ అనుకున్నాం కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ చూద్దాం. సో 9th క్వశ్చన్లో చూస్తే 2, 3, 4, 6. కానీ ఇలాంటి సందర్భాల్లో మనం ఆన్సర్ చెప్పలేము, ఎందుకంటే ఇవి ఆర్డర్ ఉన్నాయి. కానీ ఒకటి ఆలోచించండి, 2, 3, 4 3 ఆర్డర్ ఉన్నాయి కాబట్టి మూడిట్లో ఉండొచ్చు అని చెప్పచ్చు. ఈ 6 అయితే మనం చెప్పలేము. మళ్ళీ ఈ మూడిట్లో మనం ఏం చెప్పలేం కాబట్టి ఇలాంటి సాధారణంగా బిఎన్సికి వెళ్తాం కాబట్టి రైట్ అంతే, బిఓ సిఓ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అనుకోవాలి. సో అసలు ఉండే ఛాన్స్ లేనిది మనం ఇది ఉండదు, అందుకే క్లిక్ చేసాం. వ్యాలిడేట్ చేస్తే బిలో ఉంది. ఇందాక బిఎన్సి అనుకున్న దాంట్లో అక్కడ మనకు వర్తించలేదు, కానీ ఇక్కడ అప్లై అయింది, ఇక్కడే రైట్ అయింది. ఇక్కడ రైట్ అయింది. అంటే 2 మనం బిఎన్సి కింద 2 పెట్టిన దాంట్లో ఒకటి రైట్ అయింది, ఒకటి రాంగ్ అయింది. అంటే 50% ప్రాబిలిటీ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 10th క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా అంతే. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏడిఎం ఒకలా ఉన్నాయి అండ్ బీసీ ఒకలా ఉన్నాయి. సో మనము ఆబ్వియస్గా బీకి సికి ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి మనకి 2 ఆప్షన్స్ మన వైజ్గా లేదనుకోవాలి, రెండిట్లో ఏది ఉంటే అది అనుకోవాలి. సో మనము డి అనుకుంటున్నాం, ఇది ఉండదు అన్న ఉద్దేశంతో క్లిక్ చేసాం. బిఎన్సిలో ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాం. రైట్, మనకి బిఎన్సి మనం అనుకుని తప్పైంది. సో ఇప్పుడు వరకు మనం మూడిట్లో బిఎన్సి ఏది ఇటు అటు పెట్టుకోలేనివి, అంటే 2 ఒకలాగా ఉన్న వాటిలో మనం ఏం చేసామంటే బిఎన్సిని ప్రిఫర్ చేసాం. ఇంకొంతమంది కావాలంటే ఏ అండ్ డి వెళ్ళండి. సో అలా పెట్టుకున్న దాంట్లో ఒకటి మాత్రం అప్లై అయింది, ఇప్పటివరకు 2 అప్లై కాలేదు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. 10 క్వశ్చన్స్తో క్లోజ్ చేద్దాం అనుకున్నాము. ఇందాక పొరపాటున ఒక క్వశ్చన్ క్లిక్ చేసాము అండ్ 2 క్వశ్చన్స్ మనకు రాలే కాబట్టి కనీసం ఒక 3 క్వశ్చన్స్ ట్రై చేద్దాం. రైట్, చూడండి -1 అనేది ఆడ్, ఇది కుదరదు. రైట్, ఇది కుదరదు. చూడండి ఒక నిమిషం. సో ఇది కుదరదు. రైట్, ఇది హై వాల్యూ. సో సిమిలర్గా ఉన్నది ఏమున్నాయి, ఈ 2 సిమిలర్గా మెయిన్గా సిమిలర్గా ఉన్నాయి. సో ఈ 2 సిమిలర్గా ఉన్నాయి. 23, 35 కాంపిటీషన్. చాలా మంది ఏంటంటే సిమిలర్ అనుకుంటారు. సిమిలర్ అంటే ఏంటి సార్ అంటే దగ్గర ఉన్న వాల్యూస్, ఇవి దగ్గరగా ఉన్నాయి. సో దగ్గర ఉన్న వాల్యూస్ సిమిలర్ వాల్యూస్ అంటాం. సో మనకి బాగా దూరంగా ఉన్న వాల్యూ. సో -1 ఉండదు, 42 ఉండదు, బి కానీ సి కానీ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి అస్సలు ఉండదు, -1 కదా, దాన్ని వ్యాలిడేట్ చేద్దాం. రైట్, బిలో ఉంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కూడా సేమ్ అంతే ఉంది. ఆప్షన్ ఏ డిఎం ఒకలాగుంది, ఆప్షన్ ఏ అండ్ డి ఒకలాగుంది అండ్ బీసీ ఒకలాగుంది. కాబట్టి బీసీలోనే ఆన్సర్ ఉంటుంది అని ఫిక్సేషన్తో మనం వెళ్తున్నాం కాబట్టి ఆప్షన్ ఏ క్లిక్ చేసాం, అసలు ఉండదు అన్న అవకాశం ఉన్నది. సో బిఎన్సి. ఇప్పటిదాకా మనము చేసిన 12లో బిఎన్సికి 4 అప్లై చేసాం, 2 కరెక్ట్ అయినాయి, 2 రాంగ్ అయినాయి. ఓకే,
నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ వెళ్దాం ఇంకా, ఎందుకంటే మనం ఆల్రెడీ రైట్ ఇలాంటి క్వశ్చన్ చూడండి, మోస్ట్ భలే వచ్చిన క్వశ్చన్ చూడండి. సో డిఫరెంట్గా ఉన్నది ఏంటి? డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది స్టూడెంట్స్, గమనించండి. అది అయ్యే అవకాశం లేదు, ఇది అయ్యలేదు. అండ్ 0 కూడా ఆడ్లోకే వస్తుంది. అంటే ఇక్కడ ఈ రెండు పోటీ పడుతున్నాయి చూడండి, నియర్ వాల్యూస్ 5/3 2/5 నియర్ వాల్యూస్ ఇవి, కాబట్టి ఆ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్ అసలు సమస్య లేదు, అది ఉండదు. అందుకోసం దాన్ని క్లిక్ చేసాం. మన ఉద్దేశం వైజ్ సిఎన్డిలో ఉంటుంది. సో ఆప్షన్ సిలో మన ఆన్సర్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూసి క్లోజ్ చేద్దాం స్టూడెంట్. ఓకే, 14th క్వశ్చన్. రైట్, ఇక్కడ చూడండి అగైన్ మనకి 4 డిఫరెంట్గా ఉన్నాయి, ఎటు తేల్చుకోలేనివి. ఇలా ఉన్నప్పుడు మనం బి అండ్ సిని నమ్ముకుంటున్నాం. సో బి కానీ సి కానీ ఉండే అవకాశం ఉంది, డి అసలు లేదు. కాబట్టి డిని క్లిక్ చేసాం. సో వ్యాలిడ్ చేస్తే బిఎన్సీలో. సో మొత్తంగా మనము ఈ సిరీస్లో 14 క్వశ్చన్లో 5 క్వశ్చన్స్కి మనం బిఎన్సీ ఆప్షన్లోకి వెళ్తే 3 వచ్చి మనకి బిఎన్సీలో ఉన్నాయి, 2లో మాత్రం లేవు. అంటే ఇలా చూసుకుంటే ప్రాబిలిటీ ఎంత 60% కరెక్ట్, అంటే 10కి 6 కరెక్ట్ అవుతున్నాయి బిఎన్సీ అప్లై చేసుకుంటే. రైట్, అండ్ మిగతా వాటిలో కూడా మనం సక్సెస్ అయితే ఖచ్చితంగా అయ్యాం, సక్సెస్ కానివి ఏం లేవు. సో ఈ సిరీస్ మీకు నచ్చింది అనుకుంటాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 అవర్లోనే 1000 లైక్స్ వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఉంటుంది స్టూడెంట్స్. అండ్ మీకు నెక్స్ట్ ఏ ఇయర్ది కావాలి, ఏ షిఫ్ట్ కావాలో కూడా మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఎక్కువ మంది అయితే అడుగుతారు, అది మీకైతే అందించడానికి ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.